హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే ఏపీ ఎప్సెట్ సిలబస్. అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ తర్వాత ఇంజనీరింగ్ పోవాలన్నా లేకపోతే ఫార్మసీ అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలంటే ఏపీ ఎప్సెట్ అనేది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అది రాసి క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ జాయిన్ అవుతారు అనమాట. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతాము. ఓకేనా? ఇక్కడ మనము రెగ్యులర్గా మాట్లాడుకునేది ఫిజిక్స్ సబ్జెక్ట్ కాబట్టి ఫిజిక్స్ గురించి ఈరోజు మనం డీల్ చేయబోతున్నాము. కామన్గా ఎంపీసీ నెక్స్ట్ బైపీసీ, ఓకేనా? ఇద్దరికి కామన్గా ఫిజిక్స్ ఉంది కాబట్టి ఫిజిక్స్ సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు మనము చూడబోతున్నాం అనమాట. జనరల్గా ఏమనుకుంటానంటే ఈ ఎగ్జామ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ వాళ్ళు అనుకోండి, ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, సెకండ్ ఇయర్ మ్యాథ్స్, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ. ఆ విధంగా బైపీసీ వాళ్ళు కూడా బుక్స్ ముందర పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అనుకోండి, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఈ రెండు బుక్స్ తరవుగా చదివేస్తే మన ఏ ఎంట్రన్స్ కన్నా మనం ఈజీగా క్వాలిఫై అయిపోతాం అనుకుంటారు. బట్ ఇది విషయం ఏంటంటే ఇప్పుడు దాకా మీరు ఈవెన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇప్పుడు దాకా మీరు ప్రిపేర్ అయింది జస్ట్ ఐపీ ఎగ్జామ్ మాత్రమే, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. బట్ ఏపీ ఎప్సెట్ అనేది ఇన్ టర్మ్స్ ఎంసీక్యూస్, ఓకేనా? మీరు కాన్సెప్ట్ ఎంత నీట్గా నేర్చుకుంటే ఎంసీక్యూస్ ఈజీగా క్వశ్చన్కే ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. మీరు జస్ట్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ లాగా చదువుకుని పోతే మాత్రము కష్టమైపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన ఓపెన్ సైన్స్ క్లాస్ ఆన్లైన్ కోచింగ్లో మనం ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆసిలేషన్ చాప్టర్ తీసుకోండి. ఆసిలేషన్, ఈ ఆసిలేషన్ చాప్టర్ని కొంచెం చదవడానికి మీకు 1 or 2 days లేకపోతే 3 days పడవచ్చు. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం సాల్వింగ్, నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఈ విధంగా కాన్సెప్ట్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏముంటుంది, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని సాల్వ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆసిలేషన్ ఈ విధంగా చేస్తే తప్ప ఈ ఎంసీక్యూస్ సాల్వ్ చేయలేము. ఎందుకంటే ఐపీ ఎగ్జామ్ మనకి 2 మార్క్స్ కానీ, ఓకేనా, 2 మార్క్స్, 4 మార్క్స్, నెక్స్ట్ 8 మార్క్స్ ఇలా చదువుతున్నాం అనమాట. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేటప్పుడు కాన్సెప్ట్ తెలుసుకోవాలి, ఫార్ములాస్ ఏముంది, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమో వచ్చింది కన్సర్న్ చాప్టర్లో అనమాట. ఓకేనా? ఆ విధంగా స్టడీ చేస్తేనే మనము ఈజీగా మంచి ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం కూడా మన ఓపెన్ సైన్స్ క్లాస్ ఆన్లైన్ కోచింగ్లో కూడా ఇదే ఫాలో అయిపోతున్నాము. కాన్సెప్ట్ ఫస్ట్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రీవియస్లీ ఏమో వచ్చిందో ఈ టాపిక్ మీద ఏమో ప్రాబ్లమ్స్ వచ్చిందో అది సాల్వ్ చేయబోతాము. ఇది మన కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? రెగ్యులర్గా ఈ టాపిక్ సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ కూడా ఎవరైతే ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ అసైన్ చేస్తున్నాము. దాంట్లో ఏ టాపిక్ అయితే మనం క్లాసెస్ తీసుకున్నామో ఆ టాపిక్ సంబంధించిన ఎంసీక్యూస్ కానీ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని కూడా మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇంకొకటి, ఎవరైతే జాయిన్ అవుతారో నాట్ ఓన్లీ ఫిజిక్స్, ఇంకా రిమైనింగ్ మ్యాథ్స్ కానీ, ఓకే, మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ సంబంధించిన కూడా మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉండే మెటీరియల్స్ కూడా షేర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ క్లాస్ మాత్రం ఫిజిక్స్ క్లాసు, ఓకేనా? క్లాస్ మాత్రం ఫిజిక్స్ క్లాసు. బట్ మీకు మెటీరియల్స్ అన్ని సబ్జెక్ట్ కూడా మనము ఎవరైతే జాయిన్ అవుతారో దాంట్లో మనం షేర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే క్లాస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఫిజిక్స్ క్లాస్ రెగ్యులర్గా జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్ అని టెలిగ్రామ్ గ్రూప్లో ఉండే వాళ్ళకి మిగతా సబ్జెక్ట్స్ మ్యాథ్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇది కూడా మెటీరియల్స్, ఓకేనా? మెటీరియల్స్ దానిలో కంప్లీట్గా
ఎంసీక్యూస్ టాపిక్ వైస్ ఉంటుంది అనమాట. ఇదన్నీ కూడా రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాం. అప్ టు మీ ఎగ్జామ్ అయ్యేదాకా ఇదే కంటెంట్, ఇదే ప్రాసెస్. కాన్సెప్ట్, ఇంపార్టెంట్ ఫార్మాస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రీవియస్ పేపర్స్ నుండి క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ మనం సిలబస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇయర్ సిలబస్ చూద్దాము. ఓకేనా. నంబర్ 1 ఫిజికల్ వరల్డ్. Number 2 units and measurement. Number 3 motion in a straight line. Number 4 motion in a plane. Number 5 laws of motion. Number 6 work, energy and power. Next 7th one system of particles on the rotational motion. 8th one oscillation. 9th one gravitation. 10th one mechanical properties of solids. 11th one mechanical properties of fluids. 12th one thermal properties of matter or material. 13th one thermodynamics. Next 14th one kinetic theory of గ్యాస్. ఇది కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ సిలబస్ అన్నమాట. ఓకేనా. కంప్లీట్గా ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రొటేషనల్ మోషన్, ఆసిలేషన్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్. ఇది ఫస్ట్ ఇయర్ సిలబస్, ఇది చదువుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ గురించి చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇయర్ లో 14 చాప్టర్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ చూస్తే నంబర్ 1 వేవ్స్. నంబర్ 2 రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంటేషన్. రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్. 4th one electric charge and fields, electrostatic potential, and capacitance, current, electricity. 7th one moving charge and magnetism. 8th one magnetism and matter. 9th one electromagnetic induction. 10th one electromagnetic wave. 11th one alternate current. 12th one dual nature of radiation and matter. 13th one atom. 14th one nucleus or nuclear physics, nucleus like the nuclei.
15th one semiconductor physics, 16th one communication system, ఇది సెకండ్ ఇయర్ సిలబస్ అనమాట. ఫస్ట్ ఇయర్ మనకి 14 చాప్టర్ ఉంది, సెకండ్ ఇయర్ ఏమో 16 చాప్టర్ ఉంది. టోటల్ మనకి 30 చాప్టర్స్. ఓకేనా, మనకు ఉండేది ఈరోజు డేట్ 30 అనుకోండి, రేపు 31st. మేబీ మించి మీకు ఒక 50+ డేస్ ఉంది. 50+ డేస్. ఈ 50+ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ వాళ్ళు అనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్లో కూడా మీకు 1 day 1 day అలా ఉంటుంది. ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. మ్యాథ్స్లో కూడా, కెమిస్ట్రీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ ముందర పెట్టుకొని మనం చదివేద్దామంటే పాసిబుల్ అంటే కాదు. కాన్సెప్ట్ తెలుసుకోండి. ముందు చెప్పినట్టుగా కాన్సెప్ట్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఓకేనా, ఫార్ములాస్ ప్లస్ ప్రాబ్లమ్స్ ఏముంది, నోట్ మేకింగ్ చేయడం నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కరెంట్ చదివిన తర్వాత నోట్ మేకింగ్, ఫస్ట్ నోట్ మేకింగ్ కాన్సెప్ట్స్ అన్నీ ఒక చిన్న పేపర్లో రాసుకునే విధంగా. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న నోట్బుక్ ఉందనుకోండి, చూపిస్తాను. లేకపోతే ఒక A4 పేపర్ ఉందనుకోండి మీ దగ్గర, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ లేకపోతే ఆల్రెడీ కరెంట్ చదివిన తర్వాత దాని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంది నోట్ మేకింగ్ షార్ట్గా రాసుకోవడం. ఓకేనా, అప్పుడు ఒక్కొక్క పేపర్లో అయిపోవాలి. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క పేపర్లో కంప్లీట్గా ఆటమ్ అంటే ఏంటి షార్ట్గా, ఇంపార్టెంట్ నేమ్స్ అంటే షార్ట్గా రాసుకోవడం, తర్వాత ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటే షార్ట్గా రాసుకోవడం. ఒక పేపర్లో ఆటమ్ చాప్టర్ అయిపోవాలి. ఆ విధంగా 16 చాప్టర్స్కి 16 పేపర్స్. ఆ విధంగా టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసుకుంటే 30 పేపర్స్లో మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అయిపోతుంది. ఏపీఎంసెట్లో కూడా ఈవెన్ 40 మార్క్స్కి మంచి స్కోరింగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ విధంగా మీరు మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ బైపీసీ బాటనీ జువాలజీ కూడా మీరు చేస్తే ఓకేనా మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఊరికే కూర్చొని 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ చదివినట్టుగా మీరు చదివితే మాత్రం ర్యాంక్స్ రాదు, ఇబ్బంది పడతారు. కరెక్ట్గా ప్లాన్ చేసుకొని 50 days ప్లస్ ఉంది. ఆ 50 days ప్లస్లో నోట్ మేకింగ్ చేయడం. ఒక కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూయర్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అనుకోండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఫార్ములాస్ ఏముంది, ఫ్రీక్వెన్సీ ఏంటి, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఏంటి, స్టాపింగ్ పొటెన్షియల్ ఏంటి, ఇదన్నీ కరెక్ట్గా తెలుసుకొని చిన్న పేపర్లో నోట్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఎగ్జామ్ ముందు రీకాల్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఆ విధంగా చేస్తే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఏపీఎంసెట్, మీరు ఎనీ ఎగ్జామ్స్ తీసుకోండి, ఎనీ ఎగ్జామ్స్ కూడా అలానే ఉంటుంది. కూర్చొని లైన్ బై లైన్ కూర్చొని నేను బుక్ ఎత్తుకుని స్టార్టింగ్ పేజ్ నుంచి ఎండింగ్ పేజ్ నుంచి చదివేస్తాను నాకు అర్థమైపోతా అంటే అర్థమవుతుంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది కరెక్ట్ కాదన్నమాట పద్ధతి. ఓకేనా, ఫస్ట్ కాన్సెప్ట్, తర్వాత ఫార్ములాస్, తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏమంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, తర్వాత ఇంకేమైనా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాని గురించి ప్రాక్టీస్ చేయడం అనమాట. ఓకేనా, మెయిన్గా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. బుక్ ఎత్తుకొని చదివితే మాత్రము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇబ్బంది పడతారనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్లాన్ పెట్టుకోండి. ప్లాన్ బేస్ చేసుకొని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ అయితే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే కరెక్ట్గా 50 days ప్లస్లో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ప్లాన్ తగినట్టుగా ఎగ్జిక్యూట్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా, టైం వేస్ట్ చేయొద్దు. ఎక్కువగా ఎక్కడ తిరగకుండా కూర్చొని కరెక్ట్గా సిలబస్ ముందరం పెట్టుకొని ప్రీవియస్ పేపర్స్, ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్ అన్నీ తెలుసుకుంటే ఏపీఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి పాజిటివ్ ఉందన్నమాట. ఎవరైతే ఏపీఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ మన వీడియో షేర్ చేయండి. కాన్సెప్ట్ తెలుసుకోండి, కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.